హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. బేసిక్స్ పైథాన్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. పైథాన్ వాట్ ఈజ్ పైథాన్? సో, యాక్చువల్లీ ఏంటంటే పైథాన్ అనేది అసలు ఏంటి? అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ ఏంటంటే ఇదొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటంటే ఇది బిగినర్‌కి ఒక ఫ్రెండ్లీ గైడ్‌గా ఉంటదనమాట. ఈ లాంగ్వేజ్. సో, ఎందుకు ఉంటది? ఏంటనేది మీకు ఫర్దర్‌గా నేను ముందుకెళ్తున్న మీకు ఈజీగా అర్థమవుతది. నెక్స్ట్ నెక్స్ట్ పైథాన్ అనేది చూడండి ఒకసారి. ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్డ్ టు గివ్ ఇన్‌స్ట్రక్షన్స్ టు ఏ కంప్యూటర్. సో, ఇట్ కెన్ పర్ఫార్మ్ టాస్క్. సో, ఏంటంటే మనకి కంప్యూటర్‌కి కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తదనమాట. ఏది? ఈ లాంగ్వేజ్‌ని యూజ్ చేసి. సో, ఈ లాంగ్వేజ్‌ని యూజ్ చేసి కంప్యూటర్‌కి కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చి ఒక టాస్క్ అనేది పర్ఫార్మ్ చేస్తది. సో, ఇది సేమ్ సి లాంగ్వేజ్ గాని, సి ప్లస్ ప్లస్, జావా, సో, అవి కూడా సేమ్ లైక్ దిస్. సో, ఇక్కడేంటంటే ఇక్కడ మనకేంటంటే ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకేంటంటే అతనికి తెలీదనమాట. ఏది? తెలుగు తెలీదు, హిందీ తెలీదు. సో, ఓన్లీ తనకి ఇంగ్లీషే తెలుసు. సో, తనతో కమ్యూనికేట్ అవ్వాలంటే నాకొక లాంగ్వేజ్ రావాలి. ఆ లాంగ్వేజ్ ఏంటి? ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో, ఇక్కడ కూడా అంతే. మనకేంటంటే కంప్యూటర్ అనేదేంటంటే మనకి కంప్యూటర్‌కి జీరోస్ అండ్ వన్స్‌లోనే అర్థమవుతది. మనకి ఈ ఈ లాంగ్వేజ్ హై లెవెల్ లాంగ్వేజ్ అనేది మనకు తెలుసు గానీ కంప్యూటర్‌కి తెలియదు. మీరు ఏదిచ్చినా గానీ దాన్ని జీరోస్ అండ్ వన్స్‌లో కన్వర్ట్ చేసుకొని మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి ఆ టాస్క్ అనేది ఫినిష్ చేస్తది. సో, సేమ్ ఇక్కడ కూడా ఏంటి ఒక ఇంగ్లీష్ వచ్చిన వ్యక్తికి ఆ ఇంగ్లీష్‌లో మనం మాట్లాడితేనే తనకు అర్థమవుతది. సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే ఈ లాంగ్వేజ్ అనేది మనకొచ్చిన లాంగ్వేజ్ హై లెవెల్ లాంగ్వేజ్‌ని దాని నుంచి మనకి జీరోస్ అండ్ వన్స్‌లోకి కన్వర్ట్ అయ్యి సో, అది ఒక మనకి టాస్క్ అనేది పర్ఫార్మ్ చేస్తది. సో, ఇది మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ ఇక్కడ పైథాన్ అనేది పాపులర్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అనంటే రీడబుల్ అనమాట. రీడబుల్ ఒకటి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి ఆహ్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. లో దట్ మీన్స్ సారీ లెస్ కోడ్ అంటే చాలా తక్కువ కోడ్ ఉంటది. నెక్స్ట్ రీడబిలిటీ ఏంటంటే ఇది సింటాక్స్ పరంగా చూసినా చాలా సింపుల్‌గా ఉంటది. కంపేర్ టు సి ప్లస్ ప్లస్ గానీ, జావా గానీ, సి గానీ. సో, మీరు ఏ లాంగ్వేజ్ తీసుకున్నా గానీ, సో, దిస్ ఈస్ వెరీ ఈజీ. అంటే ఒక చాలా రీడబుల్‌గా ఏంటంటే చాలా కోడ్ కూడా తక్కువుంటది. ప్లస్ సింటాక్స్ పరంగా చూసుకున్నా గానీ చాలా ఈజీగా ఉంటదనమాట. మనం నార్మల్‌గా ఎలా చదువుతున్నామో అలాగే ఉంటదనమాట కోడింగ్‌లో. సో, ఇక్కడ ఇదేంటంటే తర్వాత నెక్స్ట్ బిగినర్‌కి చాలా ఫ్రెండ్లీగా ఉంటది. తర్వాత ఇదేంటంటే మనకి సపోర్టెడ్ ఎవ్రీవేర్. ఇది చాలా ప్రతి ఒక్క చోట మనకంటే చూడండి. ఏ హ్యూజ్ కమ్యూనిటీ మీన్స్ ట్యుటోరియల్స్ అండ్ టూల్స్ అండ్ హెల్ప్ ఆర్ ఈజీ టు ఫైండ్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి మీరు. దీని యొక్క అప్లికేషన్స్ ఏమంటారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్‌లో చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు. ఏంటంటే మనకి చాట్ బోట్స్ ఉన్నాయి గదా! చాట్ బోట్స్ గాని, తర్వాత నెక్స్ట్ ఫేస్ రికగ్నిషన్స్ అయ్యుండొచ్చు. కొన్ని టూల్స్ ఫేస్ రికగ్నిషన్స్ టూల్స్‌కి రిలేటెడ్‌గా కొన్ని ప్రోగ్రామింగ్స్ రాయాలంటే అది ఎక్కువగా పైథాన్‌ని యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే కొన్ని స్మార్ట్ యాప్స్ ఉంటాయి. ఆ స్మార్ట్ యాప్స్‌లో కూడా బిల్డ్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెడీ చేస్తారు. దట్ మీన్స్ యూజ్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే కొన్ని డేటా సెట్స్ అంటారు. ఆ డేటా సెట్స్ నుంచి కూడా డేటాను రీడ్ చేయాలన్నా, లోడ్ చేయాలన్నా, తర్వాత క్లాసిఫికేషన్స్ గానీ, రిగ్రెషన్స్ గానీ, ఇంక మీరు ఏది చూసుకున్నా గానీ, ప్రతీదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఏంటంటే మనకి డేటా సెట్ అనేది ఎక్కువగా డిపెండ్స్ అపాన్ దట్ పైథాన్. సో, మనకి నంపై గానీ, పాండాస్ గానీ, సో, కొన్ని మాడ్యూల్స్ ఉంటాయి. సో, వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. తర్వాత నెక్స్ట్ వెబ్ డెవలప్‌మెంట్. సో, వెబ్ డెవలప్‌మెంట్ ఆల్రెడీ వి నో దట్. సో, ఒక యూజర్ ఇంటర్‌ఫేస్ అప్లికేషన్‌ని బిల్డ్ చేయటానికి ఎక్కువగా మనం ఏంటంటే పైథాన్ కూడా యూజ్ చేస్తారు. జావా ఆల్మోస్ట్ ఓకే. జావా యూజ్ చేస్తారు. బట్ ఏంటంటే దీంతో కంపేర్ చేస్తే ఏముంటదనంటే ఇది కోడ్ అనేది చాలా తక్కువగుంటది. ఓకే. సో, వెబ్‌సైట్‌ని క్రియేట్ చేయాలన్నా, నెక్స్ట్ యాప్స్ అండ్ విత్ ఫ్రేమ్‌వర్క్స్ యూజ్ చేయాలన్నా గాని మనకి డీజాంగో ఆర్ ఫ్లాస్క్‌ని యూజ్ చేసుకుంటూ సో, ఈ డీజాంగోలో యూజ్ చేసేది మాక్సిమం ఏంటంటే పైథాన్. ఓకే. డేటా సైన్స్. సో, డేటా సైన్స్‌లో ఏంటంటే మనకి డేటాని అనలైజ్ చేయటానికి, తర్వాత నెక్స్ట్ కొన్ని ప్యాటర్న్స్‌ని మ్యాచింగ్ చేయాలన్నా, కొన్ని ప్యాటర్న్స్‌ని ఫైండ్ ఔట్ చేయాలన్నా, తర్వాత నెక్స్ట్ కొన్ని గ్రాఫ్స్ ఫార్మాట్‌లో గన మనకి మీరిప్పుడు కొన్ని కంపెనీకి ఈ ఇయర్‌లో కొన్ని చార్ట్స్ ఉంటాయి. సో, ఏంటంటే ఒక డేటా అనేది అలా అనలైజ్ చేస్తారు. దాన్ని కూడా మనకి ఈ పైథాన్ లాంగ్వేజ్‌ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఆటోమేషన్స్ ఆల్రెడీ వి నో దట్. మనకేంటంటే మనకి టైమ్‌ని సేవ్ చేయడం కోసమే మాక్సిమం ఈ ఆటోమేటింగ్ అనే ఒక టాస్క్ ఇప్పుడు కొన్ని ఆటోమేటిక్‌గా ఈమెయిల్ జనరేట్ చేస్తుంది. అలాంటి వాటిని కూడా ఏంటంటే మనకి పైథాన్ లాంగ్వేజ్‌ని యూజ్ చేసి చేస్తాం. ఓకే. ఇది మనకి ఫస్ట్ ప్రోగ్రామ్ అండి. సో, ఇక్కడ మనకి
ఫస్ట్ ప్రోగ్రామ్ అంటే చాలా కొంచెం క్యూరియాసిటీ ఉంటది. అలాగే నా ఒపీనియన్ ఏంటంటే, సి లాంగ్వేజ్ మేము నేర్చుకున్నప్పుడు సి లాంగ్వేజ్ కూడా ఫస్ట్ ప్రోగ్రామ్ అనంగానే ఏముంటదబ్బా అని అనుకున్నాం. ఏంటంటే ఒక సికి ఒక స్ట్రక్చర్ ఉంటది. ఓకే. సికి ఒక బేసిక్ స్ట్రక్చర్ ఉంటది. ఆల్రెడీ వి నో దట్ ఏంటది ఫస్ట్ హెడర్ సెక్షన్ అని, మెయిన్ సెక్షన్ అని, తర్వాత నెక్స్ట్ ఇంకా వాట్ ఎవర్ ఇట్ మే బి అందులో తర్వాత మెయిన్ సెక్షన్స్ తర్వాత ఆహ్, ఆహ్, కొన్ని కామెంట్ సెక్షన్స్ అని, ఆ మెయిన్ సెక్షన్స్‌లోనే కొన్ని ఫంక్షన్స్ అని, తర్వాత ఇవన్నీ గూడా ఉంటాయి. ఓకే. సో, ఇక్కడేంటంటే చూడండి మీరు డైరెక్ట్‌గా ఇఫ్ ఐ వాంట్ మనకి సి గాని, సి ప్లస్ ప్లస్ గాని ఇంకేది చేయాలన్నా గాని సో, ఆల్మోస్ట్ వి ఆర్ యూజింగ్ అందులో చాలా కోడ్ ఉంటది. ఇక్కడేంటంటే మీరు చూస్తే సింపుల్‌గా ప్రింట్ హలో వరల్డ్ అన్నది. సో, ఇక్కడేంటంటే మనకు ప్రోగ్రామ్ ఆల్రెడీ ప్రింట్ అయిపోయిందండి. ఏం లేదు మనకి హలో వరల్డ్ అనే ఒక స్ట్రింగ్‌ని ప్రింట్ చేయాలి. ఎలా ప్రింట్ చేస్తాం. సో, ఈ ప్రింటింగ్ అనేది యువర్ ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్. సో, దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రోగ్రామ్ లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో, మీకు ఫర్దర్‌గా మూవ్ అవుతున్న కొందికి మీకు ఈజీగా అర్థమవుతది. ఓకే. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఇది యూజర్ ఇంటర్ఫేస్ అప్లికేషన్స్. మనకి యాక్చువల్‌గా ప్లాట్‌ఫార్మ్ అనమాట. సో, ఈ ప్లాట్‌ఫార్మ్‌లో ఒకసారి మీరు అబ్జర్వ్ ఇది నేను జుపిటర్ తీసుకున్నాను. జుపిటర్ ఎందుకనంటే కొంచెం మనకి ఈజీగా ఉంటదని తీసుకోవడం జరిగింది. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రింట్ హలో వరల్డ్. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే షిఫ్ట్ ఎంటర్. సో, ఏమైంది ఇక్కడ ఆటోమేటికల్‌గా మనకి హలో వరల్డ్ అని ప్రింట్ అయింది. ఓకే. హలో వరల్డ్ అని ప్రింట్ అయింది. మీరు ఏదైనా సరే ఇది సింటాక్స్ అనమాట. ఇక్కడ మీరు ఏదైనా రాయండి. ఏదైనా రాసుకోండి. ఓకే. సో, ఆటోమేటికల్లీ మీరు ఏది రాసినా గానీ సో, ప్రింట్ అవుద్ది. ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ చూడండి ఎంత సింపుల్‌గా ఉందో. సో, వాటర్ ఇట్ మీరు ఏది రాసినా మనం డబుల్ కోడ్‌లో మెన్షన్ చేస్తాం. సో, షిఫ్ట్ ఎంటర్ కొడితే దెన్ ఆటోమేటిక్‌గా ప్రింట్ అవుతది. ఇది ఫస్ట్ ప్రోగ్రామ్. సో, ఫర్దర్‌గా మనం కంటిన్యూషన్ చేద్దాం. ఓకే. థాంక్ యూ.